వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరవలి. అందరూ దివాళీ షాపింగ్లో, దివాళీ క్లీనింగ్లో బాగా బిజీగా ఉన్నట్టున్నారు. సో క్రాకర్స్ కొనడం ఇంకా బాకీగా ఉందా? సో ఈరోజు నేను కొనుక్కున్న క్రాకర్స్ కిట్ని మీకు చూపించబోతున్నాను. ఎవరైతే ఇంకా క్రాకర్స్ కొనుక్కోలేదో ఈ కిట్ని కొనుక్కోండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అంటే ఒకటే ప్యాక్లో చాలా క్రాకర్స్, అన్ని వెరైటీ ఆఫ్ క్రాకర్స్ వచ్చేస్తాయి. సో ఆ క్రాకర్స్ సెట్ ఎలా ఉందో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూడండి, నేను కొన్న క్రాకర్స్ సెట్ ఇదనమాట. దీంట్లోనే నాకు అన్ని టైప్ ఆఫ్ క్రాకర్స్ వచ్చేసాయి. సో దీంట్లో ఎన్ని క్రాకర్స్ ఉన్నాయో మనం చెక్ చేద్దాం. సో ఆల్రెడీ ఈ ప్యాకెట్ పైన మనకి ఇచ్చారనమాట. దీంట్లో ఏమేమి క్రాకర్స్ ఉన్నాయో, ఎన్నెన్ని సెట్స్ వచ్చాయో, ఎన్నెన్ని ప్యాకెట్స్ వచ్చాయో, ఆ ప్యాకెట్స్లో ఎన్నెన్ని క్రాకర్స్ ఉన్నాయో మనకి డీటెయిల్గా ఇచ్చారు. సో చూడండి, ఇక్కడ ఇలా ఇచ్చారనమాట మనకి. సో దీంట్లో మొత్తం 55 సెట్స్ ఉన్నాయి. 55 సెట్స్ ఆఫ్ క్రాకర్స్. సో ఇక్కడ డీటెయిల్గా మనకి ఇచ్చారనమాట. ఒక్కొక్క సెట్లో ఎన్ని ప్యాకెట్స్ వచ్చాయి, ఆ ప్యాకెట్లో ఎన్ని పీసెస్ ఉన్నాయి అనేసి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. ఫస్ట్ది చూడండి, ఇక్కడ లక్ష్మీ బాంబ్ అంటే అవి ఎంత సెంటీమీటర్స్లో ఉంటాయి అని కూడా ఇచ్చారు ఇక్కడ మనకి. ఇక్కడ లక్ష్మీ బాంబ్ చూసారా, 9 సెంటీమీటర్స్ది. అది ఎన్ని, 1 ప్యాకెట్. ఆ 1 ప్యాకెట్లో ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో ఇలా అన్ని డీటెయిల్గా ఇచ్చేసారు. దీంట్లో 55 ఉన్నాయి. అయితే ఈ కిట్ నాకు 2150కి వచ్చేసిందండి. ఈ మొత్తం కిట్ 2150కి వచ్చేసింది. సో దీంట్లో మరి ఏమేమి క్రాకర్స్ ఉన్నాయో, ఇక్కడ మెన్షన్ చేసిన క్రాకర్స్ అన్నీ ఉన్నాయా లేదో చెక్ చేసేద్దామా? సో చూడండి, ఇది మనం ప్యాకెట్ ఓపెన్ చేయంగానే మొత్తం ఇదనమాట. ఇది మొత్తం సెట్ 55 సెట్స్ ఆఫ్ క్రాకర్స్. సో దీంట్లో మనం డీటెయిల్గా చూద్దాము ఏమేమి ఉన్నాయనేది. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ లక్ష్మీ బాంబులతో స్టార్ట్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ లక్ష్మీ బాంబుల్లో ఇన్ని వెరైటీస్ అయితే వచ్చాయి. సో చూడండి, ఇవి లక్ష్మీ బాంబులు. మనం నార్మల్గా లక్ష్మీ బాంబులు కాల్చుకుంటాం కదా, సేమ్ అదే. కాకపోతే మనకి ఎన్ని వచ్చాయి, 1, 2. ఇవి 2 లార్జ్ సైజులోనే, సైజెస్ డిఫరెన్స్తోనే మనకు అన్ని ఇచ్చేసారు. సో 1, 2. ఇవేమో లార్జ్ సైజ్వి 2, మీడియం సైజులో 3 ఉన్నాయి. చూడండి, ఇది 3 మీడియం సైజులో, ఇవి 2 లార్జ్ సైజులో, మినీలో 1. సో ప్రతి దాంట్లో కూడా మనకి 5 పీసెస్ వచ్చాయి. చూడండి, 5 పీసెస్. సో ఇవి లక్ష్మీ బాంబ్స్లో వెరైటీస్. సో మనకి ఎన్ని వచ్చాయి, 3 ఏమో మీడియం సైజ్లో, 2 ఏమో లార్జ్ సైజ్లో, 1 స్మాల్లో వచ్చాయి. సో 6 పీసెస్ వచ్చేసాయి మనకి. సో నెక్స్ట్, ఇవి బటర్ఫ్లైస్లో వెరైటీస్ అండి. ఇక్కడ చూడండి, దీంట్లో బటర్ఫ్లైస్ అంటే ఇవి షార్ట్స్ టైప్ ఉన్నాయి మనకి, కానీ షార్ట్స్ కాదు, షార్ట్స్ లానే ఉన్నాయి. ఇది బటర్ఫ్లై అంటే ఈ బటర్ఫ్లైలో ఏ కలర్ వస్తుంది, సిల్వర్ కలర్లో వచ్చేస్తుంది ఈ బటర్ఫ్లై. నెక్స్ట్ సేమ్ అలాగే ఉన్నాయి. చూడండి, కలర్ చేంజింగ్ బటర్ఫ్లై అంటే ఈ బటర్ఫ్లైస్ వచ్చే దాంట్లో కలర్ చేంజెస్ అవుతుంది. ఇందాక మనం చూసిందేమో సిల్వర్ కలర్లో కదా, సో ఇదేమో కలర్ చేంజింగ్ అవుతుంది. సో నెక్స్ట్, ఇది డిస్కో ఫ్లాషెస్ అంట, డిస్కో ఫ్లాష్. సేమ్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. నేను ఒకసారి ఓపెన్ చేసుకొని చూపిస్తా. సో చూడండి, ఇలా ఉంది డిస్కో ఫ్లాషెస్ది. బటర్ఫ్లై సిల్వర్ షార్ట్స్ లాగా వచ్చిందని చెప్పాను కదా. సో ఇది 1 పీస్ మొత్తం. సో నెక్స్ట్, బటర్ఫ్లై కలర్ చేంజింగ్లో కూడా 1 పీస్. సో ఈ డిస్కో దాంట్లోని 2 వచ్చాయండి. మిగతా 2 బటర్ఫ్లైస్లో కూడా 1 పీసే వచ్చేసింది మనకి. సో నెక్స్ట్, ఈ బటర్ఫ్లై వర్షన్లోనే నెక్స్ట్ ఇది సిల్వర్ అండ్ రెడ్ కలర్లో వచ్చింది. సేమ్ ఇది కూడా 1 పీస్. నెక్స్ట్, మినీ స్టార్స్ అంటే ఇది కూడా ఇందాక బటర్ఫ్లైస్లో వచ్చింది కదా, సేమ్ అలాగే ఉంది. కాకపోతే ఇక్కడ చూపించిన దానిపై అయితే కొంచెం మల్టీ కలర్లో వచ్చేస్తుందని నేను అనుకుంటున్నా. ఓకే, ఒకసారి చూద్దాం. ఇది కొంచెం దానికంటే పెద్దగా ఉంది, అంటే ఇట్లా అదేమో కొంచెం సన్నగా ఉంటుంది కదా, ఇది కొంచెం లావుగా ఉంది, అంతే తేడా.
కలర్స్లో చేంజ్ వస్తుందేమో చూద్దాం. సో నెక్స్ట్ ఇది ఫౌంటైన్ అండి. ఇప్పుడు ఫౌంటైన్స్లో ఇప్పుడు బటర్ఫ్లైస్ షార్ట్స్లో అయిపోయింది కదా, ఇప్పుడు ఇది ఫౌంటైన్స్లో. ఈ ఫౌంటైన్స్లో ఏంటంటే మనకి ఇది సిల్వర్ కలర్లో వచ్చేస్తుంది ఫౌంటైన్స్ది. సేమ్ ఇందాక మనం డిస్కోది చూసాం కదా, సేమ్ అలాగే ఉంది, కాకపోతే ఇది ఫౌంటైన్. దీంట్లో 2 వచ్చాయి, 2 పీస్ సెట్ ఇది. నెక్స్ట్ ఇది కూడా మినీ ఫౌంటైన్ కానీ కలర్స్ చేంజెస్. ఇది ఏంటంటే పర్పుల్ కలర్లో చూడండి, సేమ్ పర్పుల్ కలర్లో. సో నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఫౌంటైన్, సేమ్ పీస్, కలర్స్ చేంజెస్ అంటే ఇది గోల్డ్ కలర్లో. నెక్స్ట్ ఇంకొకటి ఫౌంటైన్, మినీ ఫౌంటైన్. సో ఇదేంటంటే మనకి రెడ్ కలర్లో వచ్చేస్తుంది. ఇందాక మనం చూసింది పర్పుల్, గోల్డ్, రెడ్, ఇంకా సిల్వర్ కలర్స్లో 4 వెరైటీ ఆఫ్ కలర్స్లో వచ్చేస్తుంది మనకి. ఇలా ఫాగ్ అంటే ఫాగ్ టైప్లో వచ్చేస్తుంది అనుకుంటే ఇది ఫౌంటైన్. ఇది కూడా సేమ్ ఫౌంటైనే, కాకపోతే అది స్పార్కల్స్ లాగా వచ్చి ఇది కొంచెం ఫాగ్ టైప్లో వచ్చేస్తుంది. సో ఇది కూడా 2 పీస్ సెట్. చూడండి ఆయన నోట్లో నుంచి ఎలా వస్తుందో అలా వస్తుంది అనుకుంటా, కలర్ చేంజింగ్. సో మల్టీ కలర్స్లో వచ్చేస్తుంది ఇది కూడా. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి సేమ్. సో నెక్స్ట్ ఇది రంగోలీ. సో ఇది కూడా మల్టీ కలర్స్, ఇది 2 పీస్ వస్తుంది. చూసిన దాంట్లో ఇది పెద్ద సైజు, అంటే ఆ స్పార్కల్ వచ్చే షేప్స్ కలర్సే చేంజ్ అవుతాయి, ఇంకా సైజెస్ దాన్ని బట్టి దాని స్పార్కల్స్ కానీ చేంజ్ అవ్వడం ఉంది అంతే. ఇది హైడ్రోజన్ బాంబ్, ఇది 5 పీస్ సెట్ అండి. సో ఇట్లాంటి బాంబులు కాల్చేటప్పుడు కొంచెం పిల్లలతో జాగ్రత్త. ఇంట్లో చూస్తే సేమ్ పింక్ కలర్లోనే ఇది 5 పీస్ సెట్. సో నెక్స్ట్ ఇది షార్ట్స్. ఇది 1 పీస్ సెట్, మల్టీ కలర్ షార్ట్స్. ఈ మల్టీ కలర్ షార్ట్స్లో 7 షార్ట్స్ లాగా వచ్చేస్తుంది ఇది చూడండి ఇక్కడ. కాకపోతే ఇందులో 1 పీసే ఉంది, 1 పీస్ సేమ్ అలాగే. నెక్స్ట్ ఇది కూడా షార్ట్స్లో వెరైటీ, ఇది కూడా 1 పీస్, కాకపోతే దీంట్లో సింగిల్ షార్ట్ లాగా వచ్చేస్తుంది. ఇందాక అదేమో 7 షార్ట్స్ లాగా వచ్చేస్తుంది, ఇది జస్ట్ ఒక సింగిల్ షార్ట్ లాగా వచ్చేస్తుంది. ఇది ఏ కలర్ అంటే గోల్డ్ కలర్లో వస్తుంది మనకి. నెక్స్ట్ అంటే ఇది కూడా షార్టే, కాకపోతే ఇది విజిల్ లాగా బ్లో అవుతుంది. మనకి కొన్ని విజిల్ లాగా సౌండ్స్ వస్తాయి కదా, అట్లా ఇది ఆ విజిల్ సౌండ్లో గోల్డెన్ కలర్ ఇది. సో నెక్స్ట్ ఇది కూడా షార్టే, కాకపోతే ఇది ప్యాకేజింగ్ కొంచెం వెరైటీగా ఉంది, అంటే మన కార్పొరేట్ స్టైల్లో ఉంది కొంచెం. సో ఇది కూడా ఒకటే షార్ట్. అంటే ఇట్లాంటివి సపరేట్ ప్యాకేజ్ చేసి ఇస్తారనుకుంటా. అంటే ఇప్పుడు ఐటీ వాళ్ళకి ఇప్పుడు దివాళీకి గిఫ్ట్స్ ఇస్తారు కదా, దాంట్లో ఇట్లా ఇవ్వడానికి ఇలా ప్యాకేజింగ్ చేశారేమో మరి. ఎందుకంటే ఇక్కడ చేసింది అన్ని వెరైటీగా, ఇది ఒకటే కొంచెం ప్యాకింగ్ వేరేలాగా ఉంది. సో చూద్దాం. ఇది కూడా షార్ట్స్లోనే టైప్సే, సేమ్ షార్ట్సే, కాకపోతే సైజు చాలా పెద్దది, కలర్స్ డిఫరెన్స్. చూడండి ఎంత పెద్దగా వచ్చింది. అన్నీ కూడా మనము పండగ రోజు కాలేస్తే కానీ తెలియదండి ఈ కలర్స్ ఎట్లా వస్తాయి, వాళ్ళు ఇచ్చిన కలర్స్ వస్తాయా లేదా అనేది. సో ట్రై చేద్దాం మనం. పండగ రోజు కుదిరితే ఇవన్నీ కాల్చేటప్పుడు వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. కానీ అన్ని బాంబులు ఒకటే రోజు కాల్చేయం కదా మనం, మళ్ళీ నెక్స్ట్ పెట్టుకుంటాను కదా. సో ట్రై చేద్దాం పెట్టడానికి. మీరు ఈ వీడియో కనుక బాగా చూస్తే నేను అప్పుడు ఆ వీడియో పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. సో కొంచెం కొత్త యూట్యూబర్ కదా, మీరు ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నా. ఓకే, సేమ్ ఇది కూడా ఫ్లాషెస్ లాగానే వస్తుంది. ఇది ఏంటంటే కలర్ ఫ్లాషెస్ అని ఇచ్చేసాడు ఇక్కడ. నాకు తెలిసి ఇది కూడా సేమ్ సమ్ షార్ట్స్ టైప్లోని. ఇది 1 పీస్. నెక్స్ట్ ఇదేంటి ఫ్లవర్ పాట్, మల్టీ కలర్ ఫ్లవర్ పాట్, సైజు స్మాల్లో మల్టీ కలర్ ఫ్లవర్ పాట్. ఇది 5 పీసెస్ వచ్చాయి మినీ. అంటే నేను ఇది ఒకటే పెద్ద ఇంత ఫ్లవర్ పాట్ వచ్చింది అనుకున్నాను, కానీ చూస్తే దీంట్లో 5 పీసెస్ ఉన్నాయి, చిన్నవి ఇంటున్నాయి. నేను చూపిస్తాను. సో చూడండి, ఇది ఫ్లవర్ పాట్, ఇంత సైజులో 5 వచ్చేసాయి మనకి దీంట్లో. నెక్స్ట్ ఇదేంటి కార్టూన్ టైప్స్. ఇప్పుడు మనం బయట చూస్తే ఆల్రెడీ మనకి స్నేక్స్ లాగా వస్తున్నాయి కదా క్రాకర్స్. సో దాంట్లో ఈ వెరైటీ అనమాట, కార్టూన్ వెరైటీ. ప్యారెట్ వచ్చింది, ఎలిఫెంట్ కూడా వచ్చింది. నా ఫేవరెట్ యానిమల్ ఎలిఫెంట్, ప్యారెట్. మనం లాస్ట్లో కౌంట్ కూడా చేద్దాం. మనకు 55 ఐటమ్స్ అని చెప్పారు కదా వాళ్ళు, 55 ఐటమ్స్ అని ఇచ్చారు బ్యాక్లో. సో మనకు 55 ఐటమ్స్ వచ్చాయా లేవా అని కూడా మనం కౌంట్ చేసుకుందాం. ఎలక్ట్రిక్ స్టోవ్స్. సో చూద్దాం. ఇది మినీ సైజ్లోనే, దీంట్లో 10 పీసెస్ వచ్చాయి. బాక్స్ చాలా చిన్నగా ఉంది, అంటే దీంట్లో చాలా చిన్నగా ఉన్నాయి. చూద్దాం.
చూసారా ఇది క్యాండీ ర్యాపింగ్ లాగా ఉంది. సో ఇట్లాంటివి చూస్తే చిన్నపిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇది ఏంటి మన పైన చూస్తే ఇది క్యాండీ ర్యాపింగ్ లాగానే అనిపిస్తుంది. ఈ బాక్స్లో తప్పితే వేరే దగ్గర చూస్తే ఇదేమైనా చాక్లెటా అనుకుంటారు. మన ఫారెన్ చాక్లెట్స్ అని కొంచెం ఇట్లా ప్యాకేజింగ్ వస్తాయి కదా, సో అట్లాంటివి. ఇవేంటి గబకుండా నోట్లో వేసేసుకుంటే మింగేస్తారు. సో మనం కూడా కొంచెం చూసి, ఈ క్రాకర్స్ అనేది చాలా డేంజర్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మెయిన్గా. నాకు తెలిసి ఇవి మనకి పాపప్స్ వస్తాయి కదా, పాపప్స్ ఇట్లా పేపర్ ర్యాపింగ్లో వచ్చి ఇట్లా కింద కొట్టే స్టోన్ సౌండ్స్ వస్తాయి కదా, పాపప్స్ సేమ్ అట్లాంటివి. దానికంటే కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి. సో నెక్స్ట్ బుల్లెట్ బాంబ్స్. బుల్లెట్స్ కాల్చలేము మేము అనుకునే వాళ్ళు ఇట్లాంటి వాటిని నేను ట్రై చేస్తే బాగుంటుంది. సో చూడండి, సో ఇది కూడా బుల్లెట్ సైజులోనే ఉంది. ఇది ఫౌంటైన్స్. ఇది ఫౌంటైన్స్లో కూడా ఇది ఏంటంటే జెట్ ఫౌంటైన్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిక్చర్ ప్రకారం చూస్తే అయితే మనం బర్త్డేస్కి ఇలా స్ప్రే కొడతాం కదా, తాళ్ళలాగా తీగల్లాగా వస్తుంది ఆ స్ప్రేలో నుంచి. ఆ కైండ్లోనే ఉంది ఇది. దీనికి కొంచెం స్టాండ్ వెరైటీగా ఉన్నాయి చూడండి, స్టాండ్. ఇది కూడా షార్ట్స్లో వెరైటీ. ఇది మినీ అంటే మీడియం సైజులో. ఇందాక లార్జ్ చూపించాను చూడండి లార్జ్ది. ఇది మీడియం. ఇది కూడా బాంబే. సింగిల్ పీస్ 1 పీస్ ఉంది దీంట్లో. గోల్డ్ రష్. ఇది కూడా సేమ్ ఇందాక మనం ఇది చూసాం కదా షార్ట్, సేమ్ దాంట్లో మినీ వర్జన్. ఇది భూచక్రాలు. మనకి నార్మల్గా అయితే మనకి భూచక్రాలు అంటే సిల్వర్ కలర్ టైప్ అట్లా వస్తాయి కదా నార్మల్ భూచక్రాలు. ఇది ఏంటంటే రెడ్ అండ్ వైట్ కలర్లో చిన్నగా ఉన్నాయి. రెగ్యులర్ భూచక్రాల కన్నా కొంచెం చిన్నగా ఉన్నాయి. రైల్వే సిగ్నల్ లైట్స్ అంటే ఆరెంజ్, ఎల్లో ఇంకా గ్రీన్ కలర్లో. నాకు తెలిసి 3 కలర్స్ ఒకటేసారి వస్తాయా తెలీదు. ఇవి ఏంటంటే ఇవి సేమ్ ఫౌంటైన్స్ లాగా కాకుండా వేరేలాగా వచ్చాయి. ఇంకా చూడండి చాలా వెరైటీగా ఉండేది. దీనికి సపరేట్ స్టాండ్ ఇట్లా వచ్చింది. దీంట్లో 5 ఉన్నాయి మొత్తం. 5 పీస్. ఇది 5 పీస్ బాక్స్. ఇది ఫ్లవర్ పాట్స్ అండి. ఫ్లవర్ పాట్స్లో లార్జ్ సైజ్ ఇది. సో దీంట్లో మనకి 10 పీసెస్ వచ్చేస్తాయి. ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇందాక నేను ఒకటి చూపించాను కదా ఎల్లో కలర్లో ఫ్లవర్ పాట్స్ మినీ సైజులో ఉంది. ఇదేమో లార్జ్ సైజులో ఉంది. దీంట్లో 10 పీసెస్ వచ్చేసాయి. ఇది ఒకటి ఇంత పెద్దగా ఉందండి. ఇదేంటి దీనిపైన మ్యాజిక్ స్ప్రే అని ఉంది. మ్యాజిక్ స్ప్రే. ఇది 1 పీస్ మొత్తం. నాకు తెలిసి ఇది కూడా షార్ట్. మనం ఇందాక ఈ షార్ట్స్ చూసాం కదా ఇట్లా, దీంట్లో చాలా లార్జర్ వర్షన్ అనుకుంటా ఇది. సో చూడండి ఇంత పొడవు ఉంది. 1 పీస్ సెట్. ఇది కూడా నాకు తెలిసి ఇది ఫ్లవర్ పాట్ టైపు, మరి ఏమంటారు షార్ట్స్ టైపో తెలియదు కానీ దీనిపైన అయితే ఫ్యాట్ బాయ్ అని ఇచ్చాడు. ఫ్యాట్ ఉన్న బాయ్సే కాల్చాలా? బక్క ఉన్న బాయ్స్ కలిస్తే వెలుగుదైంది. ఫ్యాట్ బాయ్. ఇది మనం ట్రై చేద్దాం, చేసిన రోజు చూద్దాం ఇది ఎలా వస్తుందో. ఎందుకంటే దేనికి సపరేట్ ప్యాకేజింగ్ అనేది ఇవ్వలేడు. చూడండి దీనికి మాత్రం సపరేట్గా మళ్ళీ కవర్తో ప్యాక్ చేసి ఇచ్చాడు. ఎందుకో అందుకే నేను ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు. ఇది భూచక్రాలలో నెక్స్ట్ మనకి ఇది కూడా 10 పీస్ సెట్ మొత్తము. 10 పీస్ సెట్లో ఇది గోల్డెన్ కలర్లో వచ్చిన భూచక్రాలలో ఇంకోటి. ఇది కూడా 10 పీస్ సెట్. సో ఇవి ఏంటంటే మనం కుక్కతొక్కలు అంటాం కదా, కుక్కతొక్కలు అంటారు. మరి మీరేమంటారో తెలియదు, నేను మాత్రం చిన్నప్పటి నుంచి కుక్కతొక్కలనే అంటాను. ఇవి సేమ్ లేదా మిర్చి బాంబులు అంటారు. ఎస్ మేము కుక్కతొక్కలు అంటాము, కొందరేమో మిర్చి బాంబులు అంటారు. అవి ఇట్లా 2 ప్యాకెట్స్లో వచ్చాయి. కొంచెం సైజ్ డిఫరెన్స్ ఉన్నాయి దీంట్లో. ఈచ్ ప్యాకెట్లో 50 పీసెస్ ఉన్నాయి. దీంట్లో 50 ఉన్నాయి, దీంట్లో 50 ఉన్నాయి. 2 ప్యాకెట్స్ వచ్చాయి. పికాక్ షార్ట్స్లో కూడా 2 ప్యాకెట్స్ వచ్చాయి. కాకపోతే సైజ్ డిఫరెంట్లో 2 ప్యాకెట్స్ వచ్చాయి మనకి.
ఇది కొంచెం స్మాల్గా ఉన్నాయి, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. ఈచ్లో 10 ఉన్నాయి. ఇవి తాళ్ళు 5 పీసెస్ వచ్చాయి దీంట్లో తాళ్ళు. ఇవి నాకు ఇవైతే వేస్ట్ అనిపిస్తుంది అండి. అసలు ఇది క్రాకర్ లాగా అనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాకర్ లాగా అనిపించదు. మళ్ళీ ఏంటి దీనివల్ల చాలా స్మోక్. సో టూ మచ్ స్మోక్. అంటే ఎట్లా అంటే ఎంబడే ఇట్లా మనకు సర్ది కావాలి అట్లా అవుతుంది దీన్ని ఇది వాడితే. నాకు అస్సలు నచ్చని క్రాకర్. మనకి అన్ని సైజెస్లో వచ్చేస్తాయి. వీటిని ఏమంటారు? నేనైతే కాకరపోతులు అంటాను. మా ఇటు తెలంగాణ ఇటు సైడ్ అయితే కాకరపోతులు అంటారు. ఇంకా నాకు గుర్తు, నాకు ఎందుకో సడన్గా ఏమైనా పేర్లైనా ఏమైనా మనుషుల పేర్లైనా గుర్తురావు. ఇవైతే మనకి ఇట్లా డిఫరెంట్ సైజెస్లో ఇన్ని ఇచ్చారు మనకి. దీంట్లో మనకి గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. ఇది గోల్డ్ కలర్లో 1 అండ్ నెక్స్ట్ రెడ్ కలర్లో అన్నిట్లో 10 పీసెస్ ఉంటాయి. ఇవి 10 పీసెస్ ఒక్కొక్క బాక్స్. సో గోల్డ్ చూసాం, ఇప్పుడు రెడ్. దీంట్లో కూడా 10 పీసెస్ వచ్చాయి. నెక్స్ట్ ఇది లార్జర్, అంటే సెంటీమీటర్స్ డిఫరెన్స్ ఉంది. ఇదేమో 12 సెంటీమీటర్స్, ఇదేమో 15 సెంటీమీటర్స్. చూడండి మనకు సైజు తేడా తెలుస్తుంది. ఇది లార్జ్ అంటే 15 సెంటీమీటర్స్, ఇవి రెండు 12 సెంటీమీటర్స్లో వచ్చాయి. ఇది కూడా గోల్డ్లోనే వస్తుంది. గోల్డ్ స్ప్లాషెస్ వస్తాయి, స్పార్కిల్స్ వస్తాయి. దీంట్లో కూడా 10 పీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి 7 సెంటీమీటర్స్. ఇందాక చూసాం కదా, ఈ 12 కన్నా కూడా చూడండి ఇట్లా సైజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. 7 సెంటీమీటర్స్, 9 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్. ఈ ప్రతి ఒక్క దాంట్లో అయితే గోల్డ్ ఉంది, కంపల్సరీ గోల్డ్ కలర్లో వస్తుంది. 5 పీస్ వచ్చింది. ఇది కొంచెం పెన్సిల్ టైప్. ఓపెన్ చేద్దాం. ఇది కొంచెం వెరైటీ ఉంది. సో చూడండి ఇట్లా. మరి దీన్ని ఎట్లా ఇది ఎలా కలుస్తారో నాకైతే తెలియదు. ఇది ఎలా కలుస్తారో మీకేమైనా తెలిస్తే చెప్పండి. నాకు తెలిసి ఇక్కడ పెడతారేమో. ఇక్కడైనా ఏమో, లేకపోతే ఇది ఇట్లా పట్టుకొని ఇక్కడ వెలిగిస్తారేమో. పెన్సిల్ టైప్లో ఉంది. ఇదైతే పెన్సిల్ అని ఇచ్చాడు ఇక్కడ, ఫైర్ పెన్సిల్ అని ఇచ్చాడు. సో నెక్స్ట్ మనకి రాకెట్స్లో మాత్రం ఒకటి బాక్స్ వచ్చింది. ఒక రాకెట్ బాక్స్. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 రాకెట్స్ వచ్చాయి. అంటే రాకెట్స్లో మాత్రం ఒక్కటే వచ్చింది. మిగతా అన్ని వెరైటీస్లో కొంచెం ఒక 2-3 అయినా ఎక్స్ట్రా వెరైటీస్ ఇవ్వడానికి ట్రై చేశాను. సో ఇవ్వండి మొత్తం. సో అన్ని డీటెయిల్గా చూపించాను నేను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 అండ్ ఇక్కడ 39. సో ఇక్కడ వరకు 39 అయినాయి. 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 వచ్చాయి. ఇంకోటి నేను మీకు చూపించడం మర్చిపోయాను. వాళ్ళు ఇలాగా యాక్చువల్గా దీంతో పాటు 55 అవుతాయండి. సో చూడండి, దీంట్లో మనకి 5 షార్ట్స్ లాగా ఇట్లా ఇచ్చాడు. సో
ఇదేంటంటే నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను, ఓపెన్ చేయడం మీకు చూపించలేను. సో నేను ఇది ఎక్కడి నుంచి తీసుకున్నానంటే యాక్చువల్గా నేను స్టాండర్డ్ ఫైర్ వర్క్స్ లిమిటెడ్ దగ్గర నుంచి తీసుకున్నాను. యాక్చువల్గా నేను తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ ఈ ఏమంటారు దీని దగ్గర నుంచి తీసుకోలేదండి. మేము వేరే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు చెప్తే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా సైడ్ బిజినెస్ లాగా ఈ జస్ట్ ఈ దివాళీకి సైడ్ బిజినెస్ లాగా పెట్టుకొని ఇట్లాంటి కిట్స్ ఒక 60-70 ఆల్రెడీ తెప్పించుకొని పెట్టుకున్నారనమాట వాళ్ళు. సో అట్లాంటివి ఎవరైనా రిఫర్ చేసి కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఇట్లా అడిగితే ఈ కిట్స్ లాగా అమ్మేస్తుంటారు అనమాట ఆయన. సో మేము అక్కడ నుంచి తెచ్చుకున్నాము. సో దీంతో పాటు మనకి 55 బాంబ్స్ అయితే అయిపోయినాయి. ఈ కిట్ మొత్తం నాకు ఈ క్రాకర్స్ కిట్ మొత్తం నాకు 2150కి వచ్చింది. సో దీంట్లో నాకు ఇన్ని వద్దు, నాకు ఇంకో కొంచెం తక్కువ ప్రైజెస్లో ఉన్నాయంటే ఇంకా టూ వెరైటీ బాక్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే నేను అది తీసుకోలేదు కాబట్టి నేను చూపించలేను. కాకపోతే ఈ బాక్స్ వెనకాల ఇంత డిస్క్రిప్షన్ మొత్తం చూపించాను కదా, ఎన్ని బాంబ్స్ 55 బాంబ్స్ అనేసి. దాంట్లో కొంచెం తక్కువ బాంబ్స్ వస్తాయి, తక్కువ రేట్కి ఉంటాయి. సో నేను వాళ్ళు పంపించిన ఫోటో కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా ఈ సెట్ ఇదే ఏమంటారు స్టాండర్డ్ ఫైర్ వర్క్స్ అంటే వేరే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, ఆన్లైన్లో వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ నుంచి వేరే వాళ్ళ త్రూ తీసుకుంటే మనకి ఆ వెబ్సైట్ నుంచి కానీ ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే మాత్రం 3500 వరకు పడుతుంది మనకి ఇదే కిట్. కాకపోతే దాంట్లో ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే మనకి 45 పీసెస్ వచ్చాయి, 45 to 46 పీసెస్ ఎంతో వచ్చాయి. కాకపోతే దీంట్లో 55 పీసెస్ ఇంకో కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చింది మనకి. ఆల్మోస్ట్ 1500 వరకు మనకి 1400 చేంజ్ వరకు మనకి డిఫరెన్స్ ఉంది. అది 3500 చేంజ్ ఉంది, ఇదేమో 2150 రూపీస్కి నాకు వచ్చేసింది. సో మీరు కూడా ఇట్లాంటిది ఏమైనా కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను వాళ్ళకి నంబర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మేము తెచ్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి మీరు కూడా కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు. వాళ్ళు ఆన్లైన్ డెలివరీ అయితే చెయ్యరు, చెప్పాను కదా సైడ్ బిజినెస్ అనేసి. సో డెలివరీ అయితే చేయరు. ఒకవేళ మీరు వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత మీరు కనుక వాళ్ళు ఉండే ఏరియాకి వెళ్ళలేము, హైదరాబాద్లోనే అండి ఇది, ఎందుకంటే వేరే ప్లేసెస్లో కంటే అంటే మనం ట్రావెల్ ఛార్జెస్ పెట్టుకోవడం కంటే అక్కడే కొనేసుకోవడం బెస్ట్, అది నా ఐడియా. సో ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే కొంచెం ఏంటంటే మనం ర్యాపిడో నుంచి కానీ అట్లా తీసుకున్నా కూడా కొంచెం ఓకే రీజనబుల్గా అనిపిస్తుంది. వేరే హైదరాబాద్ తప్పితే ఇంకా వేరే దగ్గర తీసుకుంటే మాత్రం మీరు బెస్ట్ అక్కడ ఉన్న డీల్స్లోనే చూసుకోండి. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఇట్లా మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత మనం తీసుకుంటే మీరు ర్యాపిడో బుక్ చేసుకొని దాంట్లో నుంచి అది ఆ ఛార్జెస్ కూడా మీరే పెట్టుకోవాలి. సో వాళ్ళైతే డెలివరీ చేయరు. సో మీరు అలా ర్యాపిడో నుంచి తీసుకుంటానంటే తీసుకోవచ్చు, లేదు మీకే వీలైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. సో మీకు కావాలనుకుంటే నేను నంబర్ ఇస్తాను, నాకు కింద కమెంట్స్లో పెట్టండి, నేను మీకు డైరెక్ట్గా నంబర్ ఇస్తాను. ఓకేనా. ఇది మొత్తం 55 పీసెస్ కిట్. నేను ఈసారి ఇలా ఫస్ట్ టైం అనమాట నేను ఒక కిట్ కొనడం, ఒకరి దగ్గర తీసుకోవడం. ఎందుకంటే డైరెక్ట్ మా హస్బెండ్ అయితే డైరెక్ట్ పర్చేస్ చేస్తాడు. లాస్ట్ టైం 4500 సంథింగ్ మేము క్రాకర్స్ తెచ్చుకున్నాము. అవి ఇన్ని మిగిలిపోయి పెట్టేసి మళ్ళీ ఇయర్ మధ్యలో కాల్చేసారు వాళ్ళు. సో అట్లా వేస్ట్ అవ్వడం కన్నా మనం ఎక్కువ కాల్చము, మనకి ఎక్కువ టైం లేదు అనుకుంటే ఇట్లాంటి కిట్స్ తీసేసుకుంటే బెస్ట్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా. సో ఈ దివాళీకి నేను మా ఇంట్లోకి క్రాకర్స్ ఇలా పర్చేస్ చేశానండి. మీరు ఎలా తీసుకున్నారో, ఎక్కడ తీసుకున్నారో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీకు ఒకవేళ ఈ కిట్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది లింక్స్లో, అక్కడ నాకు డిఎం చేసేస్తే నేను మీకు పర్సనల్గా నంబర్ ఇచ్చేస్తాను, మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.